వెల్కమ్ టు ఏపీటీవీ 10 న్యూస్. పోటీల మధ్యన కొసిగి మేజర్ పంచాయతీ వేలం పాటలు. ఈసారి భారీ అత్యధిక లాభాలతో పంచాయతీ వేలలు. భారీ పోలీసు బందోబస్తు మధ్యన సర్పంచ్ అయ్యమ్మ అధ్యక్షతన డిఎల్పిఓ నూర్జహాన్, పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు కొసిగి పంచాయతీకి 2025-26 సంవత్సరానికి సంబంధించిన వేలం పాటలు రసవత్తరంగా జరిగాయి. వేలంపాటలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంచాయతీకి రూ. 23,72,000 అదనంగా ఆదాయం వచ్చిందని డిఎల్పిఓ నూర్జహాన్ విలేకరులకు తెలిపారు. గత సంవత్సరం వారపు సంత మార్కెట్ రూ. 2,60,333 వేలం పాడగా ఈ సంవత్సరం రూ. 4,55,000 కోసిగికి చెందిన రణతిక్కన్న వేలంపాటలో దక్కించుకున్నారు. అలాగే బండిమెట్ట గత సంవత్సరం 15,04,000 వేలంపాట పాడగా ఈ సంవత్సరం రూ. 27,20,000 పోతుల మధు వేలంపాట పాడి దక్కించుకున్నారు. చిన్న కమెల గత సంవత్సరం 31,000 వేలంపాట పాడగా ఈ సంవత్సరం రూ. 33,000 కలందర్ వేలంలో దక్కించుకోవడం జరిగింది. అలాగే పెద్ద కమల గత సంవత్సరం 20,000 దక్కించుకోగా ఈ సంవత్సరం 35,000 సంచిపోగు మాణిక్యరాజు దక్కించుకోవడం జరిగింది. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కోసిగి పంచాయతీకి రూ. 23,72,000 అదనంగా ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. వేలం పాడిన పాటాదారుడు తాను పాడిన మొత్తంలో సగం నగదు ఈ నెల 31 తారీఖులోపు పంచాయతీకి చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని 3 నెలలలోపు చెల్లించవలసి ఉంటుందన్నారు. కొత్తగా వేలంపాట పాడి దక్కించుకున్న వారు వచ్చే నెల అనగా ఏప్రిల్ 1వ తేదీ నుండి వసూలు చేయవలసి ఉంటుందని వారు తెలిపారు. జరుగుతున్న వేలంపాటలను సిఐ మంజునాథ్ పర్యవేక్షించారు. ఎస్ఐ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఇందులో అధికారులు ఈఓపీ హార్డీ హరుణ్ రషీద్, మందగిరి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు ముత్తురెడ్డి, మాణిక్యరాజు, సుందర్ రాజ్ దొర, నాడిగేని నాగరాజు, అయ్యన్న, తోవి రామకృష్ణ, వక్రాని వెంకటేశులు, కొండగేని వీరారెడ్డి, ముకుందు, కిష్టప్ప, మహాదేవ, హలగుండ, కోసిగయ్య తదితరులు పాల్గొన్నారు.